హాయ్ ఇంటి వంటకి వెల్కమ్ అండ్ అనదర్ ఫుడ్ అట్టికాయ బజ్జీలు ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఓకేనా? అండ్ అట్టికాయలు ఇలా తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి బజ్జీల కోసం. తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. మీరు ఎంత రెండు అట్టికాయలకైతే 2 అట్టికాయలకు సరిపోయేంత శనగపిండి తీసుకొని దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ మిర్చి పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్. ఎక్కువ తినే స్పైసీ కావాలి బజ్జీలు అనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా చాలు అనుకునే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోయాలి. దీంట్లో వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. బజ్జీల పిండి మనం ఎలా మిక్స్ చేసుకుంటామో ఎక్కువ వాటర్ కాదు, నార్మల్ తక్కువ వాటర్ కాదు, చిక్కగా కలుపుకోవాలి. దీన్ని చిక్కగా కలుపుకున్న తర్వాత నార్మల్గా ఎక్కువ వాటర్ వేస్తే పలుచగా అయిపోతుంది కాబట్టి నార్మల్గా వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. చేయితోనే కలుపుకోవచ్చు, లేదంటే మీరు ఒక యూజ్ చేసే థింగ్స్ ఉంటాయి కదా వాటితోనే కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ చేయితో కలిపితే ఇట్స్ న్యాచురల్ అండ్ టేస్టీ బాగుంటుంది అని చెప్పేసి అంతే. ఇది కలుపుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు మనము బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ ఇద్దాం. పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాము. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అట్టికాయ ముంచేసేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని మనం కలుపుతూ ఉండాలి మెల్లిమెల్లిగా, బికాస్ కింద అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది మనకి. అయిపోయిందండి. చూడండి, ఇలా ఈ కలర్లో రావాలన్నమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కిడ్స్కి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వేడివేడిగా బజ్జీలు అడిగితే వర్షాకాలంలో కానీ ఏ సీజన్లోనైనా తినే ఫుడ్ అండి ఇది. సో చాలా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ ఏది యాడ్ చేయలేదండి, తినే సోడా అవన్నీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి జస్ట్ నార్మల్గా సాల్ట్ అండ్ అవి యాడ్ చేశాను. ఇది వేడి అట్టికాయ బజ్జీ ఈజ్ రెడీ ఫర్ ఈటింగ్. ఈవినింగ్ టైంలో ఎవరైనా తినొచ్చు. అండ్ పప్పన్సుకు కానీ ఏదైనా రసం లాంటివి చేసినప్పుడు ఇది ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ట్రై చేసి తినండి ఒకసారి. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.